అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన వీడియో ఏమంటే మేము మన ఆశ్రమవాసులు అందరూ కలిపి ఈ రకంగా చిన్న స్నాక్స్ ఐటమ్ ఒకటి తయారు చేసుకొని అక్కడే తింటూ కొన్ని మాటలు అయితే మాట్లాడుకున్నామండి. ఆ కొన్ని మాటలు ఏమంటే మన ఆశ్రమానికి వచ్చిన ఆశ్రమవాసులు అందరూ కూడా సరి సమానమే అని నేను అనుకుంటాను. కాకపోతే వాళ్ళల్లో మనమందరూ సరి సమానం అనేది చాలా వరకు తక్కువే ఉంటుంది. నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. దానికని వాళ్ళకు చిన్నగా నాకు తెలిసింది, నాకు తోచింది, నేను నేర్చింది వాళ్ళకి చెప్పానమాట. మొన్నే ఒకరోజు చెప్పాను, మళ్ళీ ఈరోజు గుర్తు చేసి మళ్ళీ చెప్పాను. అదేం చెప్పాను అనేది ఫుల్ వీడియో తీశాను. ఆ ఫుల్ వీడియో లింక్ ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను. మీకు వీలుండి మీ విలువైన సమయాన్ని కేటాయించి చూడగలిగితే లింక్ టచ్ చేస్తే పెద్ద వీడియోలోకి వెళ్ళిపోవచ్చు. అక్కడైతే విషయాలన్నీ కూడా ఉంటాయి. మంచి చేస్తే మంచి జరుగుతుంది అన్నట్లుగా వాళ్ళకి చాలా వరకు చెప్తా ఉంటానండి. అయినా కూడా ఒక్కోసారి పెద్దవాళ్ళు కదా, చాదస్తం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. గొడవ పడడము, నేనే గొప్ప అని చెప్పుకోవడము, ఈ రకంగా చాలా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా సర్ది చెప్తూ వాళ్ళని ఆడుతూ పాడుతూ నవ్వుతూ నవ్విస్తూ ముందుకు తీసుకెళ్లడమే మంజులమ్మ బాధ్యత అని నేను అనుకొని ఆ రకంగా చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు వాళ్ళు చేసే పనులకి నవ్వు వస్తుంది, కోపము వస్తుందన్నమాట. ఆ రకంగా ఉంటాయి వాళ్ళు చేసే పనుల్లో. ఒకసారి నాకు కోపం వచ్చే పనులు చేస్తే కూడా దాన్ని కూడా సడన్గా ఒకసారి కామెడీగా మార్చేస్తూ నేను నవ్వుతూ వాళ్ళు నవ్విచ్చేస్తాను. కానీ అందరూ ఈ విధంగా ఓ చోటు కూర్చున్నప్పుడు, డైనింగ్ హాల్లో కావచ్చు, ఈ రకంగా స్నాక్స్ టైంలో కావచ్చు, ఈ రకంగా కూర్చున్నప్పుడు వాళ్ళకి మాత్రం కొన్ని మాటలు నాకు తెలిసినవి చెప్తా ఉంటాను. ఆలకిస్తారు. కాకపోతే ఆ కాసేపు మళ్ళీ మర్చిపోతారు, మళ్ళీ యథావిధంగా ప్రవర్తిస్తారు. కాకపోతే అందరూ కాదు, అందరినీ ఉద్దేశించి కాదు, కొంతమంది మాత్రమే ఆ విధంగా ఉంటారు. వాళ్ళని ఏం చేయలేము. ఇంకా మన పొట్టెప్ప మాటలు యథావిధంగా పెట్టాము. అరికతల ఉప్పు కథలాగా చాలా నవ్వు వచ్చింది మాకైతే. ఇంక ఇక్కడ గొప్పగా చెప్పుకోవాల్సిందేమంటే, నేను వాళ్ళతో ఉన్నప్పుడు, వాళ్ళు నా చుట్టూ ఉన్నప్పుడు, నేను నవ్వుతూ వాళ్ళు నవ్విస్తూ ఉన్నప్పుడు ఆ టైం ఎట్లా గడిచిపోతుందో మాకైతే తెలియదు. వాళ్ళు అంతే సంతోషంగా ఉంటారు, వాళ్ళతో పాటు నేను కూడా అంతే సంతోషంగా ఉంటాను. అది భగవంతుడు మాకు ఇచ్చిన వరమేమో తెలియదు, కానీ ఈ రకంగా ఎక్కడ బందామో ఇక్కడ కలిసాము, ఈ రకంగా ఉంటాము. ఇంకా ఈరోజు స్నాక్స్ అయితే ఇవ్వండి, చూశారు కదా, మఫీను దిల్ పసంద్ అంటారు కదా, అదిను దాంతోపాటు మొక్కజొన్నలు. అక్కడ సరదాగా ఏమేమో మేము ఆడుకుంటూ పాడుకుంటూ వీడియోలు తీసాము. అవన్నీ చూడాలంటే చెప్పాను కదండి, ఫుల్ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. చాలా బాగుంటుంది, మీకు నచ్చుతుందని అనుకుంటాను. ఆ వీడియోకి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మీ విలువైన సమయానికి కేటాయించే వీడియో చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలండి.